హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ PLSU09. ఈరోజు మీకు నేను EMRO ఎలక్ట్రానిక్ మిలిటరీ రిసీవబుల్ ఆర్డర్ స్పెషల్లీ ఇట్ ఈస్ మేడ్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ డిఫెన్స్ రిసిప్ట్ త్రూ MRO ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసిన తర్వాత EMRO టైప్ చేస్తే ఫస్ట్ మీకు SBI బ్యాంక్ కలెక్ట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. తర్వాత మెయిన్ పేజ్ SBI మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ EMRO అనేది త్రూ SBI తోనే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కంట్రోల్ కన్సర్న్, ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ CDA అంటే కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆర్మీది ఎక్కడెక్కడ యూనిట్ ఉందో ఆ డీటెయిల్ యూనిట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నాకు సంబంధించి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కంట్రోల్ డిఫెన్స్ అకౌంట్కి చెందినవాడిని కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ మీది హైదరాబాద్ కాబట్టి నాకు కంట్రోల్ డిఫెన్స్ అకౌంట్ హైదరాబాద్ అని వస్తుంది. హైదరాబాద్ కూడా EMO కానీ వైజాగ్ కానీ సికింద్రాబాద్ కానీ చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఆర్గనైజేషన్ ఇక్కడ కరెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ఆర్గనైజేషన్ కొట్టండి. ఇక్కడ ఆర్గనైజేషన్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, క్యాంటీన్ అని చెప్పేసి నాది DRDO కిందకి వస్తుంది కాబట్టి DRDO నేను టైప్ చేస్తాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిపాజిటర్ పేరు టైప్ చేయాలి. సర్వింగ్ పర్సన్ లా ప్రైవేట్ పర్సన్ అన్నది ఆప్షన్ ఉంటుంది. కిందికి వస్తుంది కాబట్టి అది నేను సెలెక్ట్ చేశాను. తర్వాత మీ పర్సన్ నంబరు, మీది ఐడెంటిటీ కార్డ్ పర్సన్ నంబరు, మీ పర్సన్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ PCDA ఆఫీస్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ మీ పే అండ్ అకౌంట్ PCDA నంబర్ ఇక్కడ మీరు టైప్ చేయండి. తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్, పోస్టల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మెయిన్ మీ నేచర్ ఆఫ్ పేమెంట్, మీరు దేని గురించి కడుతున్నారు అనేది ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది. మీకు అడ్వాన్స్ ఆఫ్ HBA మోటార్ సైకిల్ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించింది ఏంటంటే నాది యాక్చువల్లీ నా ఐడెంటిటీ కార్డ్, గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ నాది లాస్ అయింది కాబట్టి దానికి 1000 రూపీస్ నేను పే చేయాల్సి వస్తుంది. అది మ్యాండేట్ అనమాట. నేను ఇక్కడ న్యూ ఐడెంటిటీ కార్డ్ గురించి నేను పే చేస్తున్నాను. ఇక్కడ రిమార్క్స్ మీరు టైప్ చేయండి. నాది ఐడెంటిటీ కార్డ్ లాస్ అయింది కాబట్టి అది రాసాను నేను ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి నేను ఇండివిజువల్ ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు ఆర్గనైజేషన్ తరఫు నుంచి పే చేస్తే మాత్రం ఆర్గనైజేషన్ తరఫు నుంచి అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ నేమ్, మొబైల్ నంబర్, డిపాజిట్ డేట్, ఈమెయిల్ నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెక్ బాక్స్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్యాప్చా నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళా తర్వాత డైరెక్ట్లీ మీకు SBI బ్యాంక్ లింక్ అవుతుంది. SBI బ్యాంక్ మీరు ఎలా పే చేయాలంటే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఎలా చేయొచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు. మీరు నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తో పే చేస్తున్నాను. నేను గుడ్ ఆప్షన్ అది. కన్ఫర్మ్ బటన్, మీ రిజిస్టర్ మొబైల్ OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మీ అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్ గా మీకు ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్ మీకు యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కింద వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. మీకు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు EMRO అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు EMRO అమౌంట్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ కి ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I